లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. ఆచి చికెన్ మసాలా. నమస్తే. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెండు కీలకమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, ప్రపంచ అగ్రగామి మరియు బిజినెస్ మ్యాగ్నెట్ అయినటువంటి బిల్ గేట్స్ పర్యటన. ఈ నేపథ్యంలోనే బిల్ గేట్స్ పైన కూడా కొంతమంది అనేక రకాలైన వ్యాఖ్యలు చేస్తున్నారు. సరే, దాంతోపాటుగా మరో కీలకమైన అంశం ఏదైతే హెరిటేజ్, ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన అంశంలో హెరిటేజే ఇలా చేసింది అలా చేసింది అని చెప్పేసి రివర్స్ అటాక్ చేయటం. సో దీనికి సంబంధించి హెరిటేజ్ నుంచి లీగల్ నోటీసులు కూడా పంపించారు. సో ఈ రెండు అంశాలపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అఫ్సాన్ గారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. హెరిటేజ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ అధినేత, అసలు చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే అటువంటి అగ్రగామిని మన దేశంలో ఏ రాష్ట్రానికి లేనంత ఇదిగా ఆంధ్రప్రదేశ్కి రిపీటెడ్గా తీసుకురావటం అనేది చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది ఆ ఘనత. దీనిపైన కూడా విమర్శలు గురిపేయడానికి రెడీగా ఉన్నారు. సో దీని మీద మొత్తం మీద ప్రజలకి ఏం చెప్పాలంటారు? మనకి ఈ మధ్యకాలంలో సామాన్యులు వాళ్ళ ప్రతిభని నిరూపించుకొని అగ్రస్థాయికి ఎదిగిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక కామెంట్ మనం రెగ్యులర్గా చూస్తుంటాం, టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు అని చెప్పని. అవును. అలాగే బిల్ గేట్స్ గారు ప్రపంచ కుబేరుడు ఒకనాడు. ఆ తర్వాత ఈ సంపాదనకి అంతేముంది అన్న ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆయన కరెక్ట్ 80% ఆఫ్ హిజ్ ఎర్నింగ్స్ గేట్స్ మిలిందా అని చెప్పని వాళ్ళ భార్యాభర్తల పేరిట ఒక ట్రస్ట్ ఫామ్ చేసి ఒక చారిటీ యాక్టివిటీ ద్వారా వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సమాజహితం కోరి చారిటీ యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. రైట్. ఎవరో వ్యక్తిని పిలిచి వాళ్ళకి నువ్వు ₹1,00,000 చేతిలో పెట్టి ఈ ₹1,00,000తో నువ్వేదో చేసుకోమని చెప్పటం కాదు. చదువుకునే అవసరాలు ఉన్నాయా, ఆ చదువు చెప్పే స్కూళ్ళని అభివృద్ధిపరచు. రైట్. అనారోగ్య సమస్యలు ఉన్నాయా, ఆరోగ్య స్థితిగతులు మెరుగుపరచడం కోసం సాంకేతికంగా ఆర్థికంగా చేతులు అందివు. పర్యావరణానికి నష్టం జరుగుతుందా, ఆ పర్యావరణాన్ని కాపాడటం కోసం నువ్వు యాక్టివిటీస్ టేకప్ చేయి. రైట్. అంటే విశాల సమాజ హితం కోరి సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా విద్య, వైద్యం, పర్యావరణంలోనే వ్యవసాయం కూడా. రైట్. ఇవాళ 100 కోట్ల స్థాయికి పెరిగిపోతున్న ప్రపంచ జనాభాకి ఆహార భద్రత అవసరము అని అంటే మెరుగైన సాంకేతికతతో, మెరుగైన ప్రమాణాలతో కూడుకున్న వ్యవసాయం జరగాలి. ఈ చేసే క్రమంలో ఆరోగ్యకరమైన విధానాలతో వ్యవసాయం జరగాలి. రైట్. ఆర్గానిక్ పంటలు పండాలి. పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ మీద డిపెండ్ కాని పంటలు పండాలి. అధిక పెస్టిసైడ్, అధిక ఫెర్టిలైజర్ వినియోగం జరగని పంటలు పండించాలి. ఓకే. వాటి ద్వారా మెరుగైన ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో ఉంటే సమాజం ఆరోగ్యకరంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. రైట్. ఆరోగ్యకర సమాజానికి మెరుగైన విద్యావకాశాలు అందిస్తే చదువుకున్న వాళ్ళు పర్యావరణానికి నష్టం కలిగించకుండా పర్యావరణాన్ని కాపాడగలుగుతారు. పర్యావరణానికి తలెత్తుతున్న ముప్పుని గ్రహించి దిద్దుబాటు చర్యలు కూడా వాళ్ళే తీసుకొని పర్యావరణాన్ని కాపాడగలుగుతారు. ఒక ఆరోగ్యకర సమాజం, వారికి మెరుగైన విద్యావకాశాలు, వారి ద్వారా పర్యావరణాన్ని కాపాడబడతా ఉన్నప్పుడు ఇవాళ రాబోయే తరాలకి ఒక మెరుగైన సమాజాన్ని అందించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ లక్ష్యంతో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి, బిల్ గేట్స్ గారికి మధ్య ఉన్న సాన్నిధ్యం గురించి ఇప్పుడు కొత్తగా పరిచయం చేయనవసరంలా. అవును. ఎప్పుడో దశాబ్దాల క్రితమే నేను ఇందాకన్నాను చూసావా నా ఇంట్రడక్షన్లో, టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు అని చెప్పని.
సహజంగానే భారతదేశం అనగానే రాజకీయ నాయకులు అనగానే విదేశీ అంటే విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి ఒక రకమైన పర్సెప్షన్ ఉంటుంది. అవును. భారతదేశంలో ఖద్దరు ధరిస్తూ ఉంటారు, వాళ్ళు వాళ్ళ దగ్గర పిఎల్గా పనిచేసే ఐఏఎస్ మీదే ఆధారపడి ఉంటారు, వీళ్ళకి పెద్దగా నాలెడ్జ్ అంటే దానిపైన పొలిటికల్ లిటరసీ తప్ప అసలు లిటరసీ తక్కువ ఉంటుంది అనే ఒక రకమైన పర్సెప్షన్ గతంలో ఉండేది. సహజంగానే భారతదేశం గురించి పోర్ట్రేట్ చేసే క్రమంలో భారతదేశాన్ని సాధువులు, మాయగాళ్ళు, మంత్రగాళ్ల దేశంగా చూపిస్తారు. కుంభమేళా జరిగినప్పుడు అఘోరాలు అవును వాళ్ళు ప్రదర్శించే కొన్ని విద్యలనే ఇవాళ మొత్తం భారతదేశంగా పోర్ట్రేట్ చేస్తారు. ఇక్కడ అభివృద్ధి చెందుతున్న సైన్సు, ఇక్కడ జరుగుతున్న ఆవిష్కరణలు, ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం లక్షలాది అనుభవము, నైపుణ్యం కలిగిన యువత ఇవాళ వివిధ దేశాల్లో వాళ్ళు అందిస్తున్న సర్వీసెస్, వీటి గురించి పెద్దగా చర్చ జరగదు ఎక్కడ కూడా. రైట్. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం నుంచి ఇవాళ క్వాలిఫైడ్ యువత ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు సృష్టిస్తున్న వండర్సు, వీళ్ళ వర్కాలిక్ నేచరు, వీళ్ళ క్రమశిక్షణ, వీటినన్నిటినీ తన కంపెనీలో తన ఉద్యోగుల ద్వారా చూసి ఒక నిశ్చాప్రాయానికి వచ్చిన బిల్ గేట్స్ గారు భారతదేశానికి వచ్చారు. అలా వచ్చిన ఆయనకు కూడా భారతదేశపు రాజకీయ నాయకుల పట్ల పెద్ద సదభిప్రాయం లేదు. రాజకీయ నాయకులతో నాకేం అవసరం, నేను ఒక బిజినెస్ కదా, నా వ్యాపార విస్తరణకి ఉపయోగపడగలిగే వ్యాపారస్తులతోటే నేను మాట్లాడతా, ప్రభుత్వాలతో నేను మాట్లాడతా. ప్రభుత్వాలంటే వాళ్ళ దృష్టిలో ఆఫీసర్స్, అవును, బ్యూరోక్రాట్స్, నాట్ పాలిటీషియన్స్ అన్న ఒక అభిప్రాయంతో ఆయన భారతదేశానికి వచ్చారు. అలా వచ్చిన క్రమంలో నాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో కొనసాగుతూ ఉంది. ఆ ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కీలక భాగస్వామి. వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. అప్పటికి చంద్రబాబు నాయుడు గారికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, అవి సృష్టించబోయే ఉపాధి, వాటి ద్వారా సృష్టించబడే సంపద సృష్టి గురించి ఒక అవగాహన ఉంది. ఈ రంగాన్ని అందిపుచ్చుకుంటే రాష్ట్రంలో ఉన్న వందలాది కాలేజీ నుంచి బయటకు వస్తున్న క్వాలిఫైడ్ ఇంజనీరింగ్ యువతకి మెరుగైన ఉపాధి అవకాశాలు అందించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా రాష్ట్రంలో సంపద సృష్టి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి ప్రభుత్వానికి కనుక మెరుగైన ఆదాయ వనరులు సమకూరినప్పుడు మెరుగైన సంక్షేమాన్ని, అభివృద్ధిని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుందనే ఒక దూరదృష్టితోటి చంద్రబాబు నాయుడు గారు ఆ రంగ అభివృద్ధికి ఏ నిర్ణయాలు చేయాలి, ఏ సంస్థలను రప్పించాలని చెప్పని తీవ్ర మేధోమథనం జరుపుతూ అప్పటికే సైబర్ టవర్స్ నిర్మాణం చేసి ఒక్కొక్క కంపెనీని ఆయనే స్వయంగా ఆ కంపెనీ కార్యాలయాలకు పర్యటించి వాళ్ళని మెప్పించి, ఒప్పించి హైదరాబాద్కి తీసుకొచ్చి గ్రౌండింగ్ చేయిస్తూ ఉన్న క్రమం. రైట్. అటువంటి స్థితిలో మరి మైక్రోసాఫ్ట్ ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ, అవును, ఆ సంస్థ అధినేతగా ఉన్న బిల్ గేట్స్ అప్పటికి ప్రపంచ కుబేరుడు. ఆయన భారతదేశ పర్యటనకు వచ్చారు. ఒక దేశాధినేతకి ఏ విధమైన ప్రోటోకాల్ తోటి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేస్తారో నాడు కేంద్ర ప్రభుత్వం కూడా బిల్ గేట్స్ గారికి కూడా అదే స్థాయి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు. ఓకే. అలా ఏర్పాటు చేసిన క్రమంలో నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 10 నిమిషాలు నాకు అపాయింట్మెంట్ కావాలని చెప్పని బిల్ గేట్స్ గారిని అడిగితే ఆయన రాజకీయ నాయకులను ఎవరిని కలిసే ఉద్దేశం నాకు లేదు, నేను ఈ ట్రిప్లో రాజకీయ నాయకులతో కలవాలని అనుకోవటం లేదు, నాకు రాజకీయ నాయకులతో పని లేదు అని చెప్పారు. రాజకీయ నాయకులతో మీకు పని లేకపోవచ్చు, కానీ మీతో మాకు పని ఉంది, కాబట్టి మాకు ఒక 10 నిమిషాలు మీరు టైం ఇవ్వండి అని చెప్పని 1కి 4 సార్లు ఆయన వెంటపడిన నేపథ్యంలో ఆయన ఒక కాక్టైల్ పార్టీ సమావేశం సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడు గారిని హాజరు కమ్మని చెప్పని చెప్పారు. సో అలా తొలి పరిచయం ఏర్పడింది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని చెప్పని ఆ తొలి పరిచయంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు సహజంగానే ఆయన వేసుకున్న కద్ర బట్టలు, వాటిని చూడగానే మనకి అందరికీ ఉండే ఒక సహజ ఇంప్రెషనే బిల్ గేట్స్ గారికి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కలిగింది. కానీ ఒకసారి వాళ్ళిద్దరు కలిసిన తర్వాత రాష్ట్ర స్థితిగతుల గురించి, ఇక్కడ ఉన్న వనరుల గురించి, ఇక్కడ యువత గురించి, ప్రతి సంవత్సరం ఎన్ని లక్షల మంది గ్రాడ్యుయేట్ అయి బయటకు వస్తున్నారన్న అంశం గురించి, ఆ యువత స్ట్రెంగ్త్ గురించి,
వాళ్ళ వర్కాలిక్ నేచర్ గురించి, వాళ్ళ క్రమశిక్షణ గురించి, వీటన్నిటి గురించి బిల్ గేట్స్ గారికి చెప్పి, మీరు మా రాష్ట్రంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ కనుక ఏర్పాటు చేసిన పక్షంలో ఇవాళ మీ దేశంలో పనిచేస్తున్న మొత్తం ఐటీ ఎంప్లాయీస్లో 32% భారతీయులు ఉంటే అందులో ఓవరాల్గా 28% భారతీయులు ఉంటే అందులో 32% తెలుగు వాళ్ళే ఉంటున్నారు అన్న విషయాలను ఆయనకి విడమర్చి చెప్పిన తర్వాత, ఆ విడమర్చి చెప్పే క్రమంలో కూడా ఆ రోజుల్లో బిల్ గేట్స్ గారి ఒపీనియన్ ఏంటి అంటే కంప్యూటర్ వాడగలిగే పరిజ్ఞానం చదువుకున్న యువతకు మాత్రమే ఉంటుంది అనుకుంటున్న నేపథ్యంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న 46-47 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ప్రాస్పెక్ట్స్ గురించి, ఇక్కడున్న రిసోర్సెస్ గురించి, ప్రభుత్వ పరంగా అందించగలిగే సహకారం గురించి బిల్ గేట్స్ గారికి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో ఆయన అచ్చెరువు చెందాడు. 10 నిమిషాలు అనుకున్న అపాయింట్మెంట్ 45 నిమిషాల పాటు ఆయన కొనసాగించారు. అంటే ఇక్కడ సహజంగానే రాజకీయ నాయకులకు ఒక చొరవ ఉంటుంది, వాళ్ళకి ఏలు పెట్టే సంధిస్తే వీళ్ళు కాలు పెడతారని చెప్పని. సో 10 నిమిషాలు అని చెప్పని టైం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన 45 నిమిషాలకి కావాల్సిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆయన రెడీ అయిపోయి వెళ్ళారు. అంటే ఆయన మీద ఆయనకు ఒక నమ్మకం, నేను ఇదంటూ బిగిన్ చేస్తే నేను ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి ఆయన ఇంప్రెస్ అవుతాడు, ఆయనే టైం ఎక్స్టెండ్ చేసుకొని నాతో స్పెండ్ చేస్తాడని ఒక ఆత్మవిశ్వాసంతో ఆయన ఇస్తానన్న 10 నిమిషాలకు సిద్ధపడి 45 నిమిషాలకు సంబంధించిన ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రెడీ చేసుకొని వెళ్ళారు. అనుకున్నట్టుగానే దాన్ని యథావిధిగా ప్రజెంట్ చేయగలిగారు. చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బిల్ గేట్స్ గారు అడిగారు, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ, మీరు మీ ఆలోచనలు బాగున్నాయి ఇవన్నీ సరే, నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు మీ డెవలప్మెంట్ సెంటర్ మా హైదరాబాద్లో ఏర్పాటు చేయమని అడిగారు. ఆయన ఆశ్చర్యపోయాడు, అరే అమెరికాలో సియేటల్ దాటి అమెరికాలోని ఇంకో ప్లేస్లో నా డెవలప్మెంట్ సెంటర్ లేదు, అట్లాంటిది మీరు భారతదేశంలో అది ఎక్కడుందో కూడా నాకు తెలియని హైదరాబాద్లో మీరు మా డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయమంటున్నారు అన్నప్పుడు, అమెరికాని దాటి మీరు ఎక్కడైనా ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయానికి వస్తే మీరు టాప్ ప్రయారిటీగా ఇది పరిగణలోకి తీసుకోమని చెప్పినప్పుడు ఆయన అష్యూరెన్స్ ఇచ్చారు. ఓకే, నేను కన్సిడర్ చేస్తా, ఒకవేళ సియేటల్ దాటి నేను ఎక్కడన్నా ఇంకొక చోట డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని పరిగణలోకి తీసుకుంటానని చెప్పారు. ఆ మాట అంటాం చంద్రబాబు నాయుడు గారికి నేను ఇందాక చెప్పినట్టుగా ఆయన ఏలు పెట్టే సంధి ఇచ్చారు. ఈయన ఇంక వదలకుండా సియేటల్ వెళ్ళారు. సియేటల్ వెళ్ళి అక్కడ కూడా మరొకసారి ఆయన కలిసి అప్లికేషన్ పెట్టి మా సంగతి ఏంటి అని చెప్పేటప్పటికి అప్పుడు ఆయన కూడా ఒక నిర్ణయానికి వచ్చి, ఇంతగా పోరుకులాడుతున్న ఇంకొక ప్రభుత్వాధినేతను ఎవరిని ఆయన చూడాలి అప్పటిదాకా. రైట్. దాంతో ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పిన ఒక నిర్ణయానికి వచ్చి మొట్టమొదటిసారిగా సియేటల్ దాటి ఇంకొక డెవలప్మెంట్ సెంటరు ఏర్పాటు ప్రపంచవ్యాప్తంగా సెకండ్ మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటైంది హైదరాబాద్లో. దాన్ని సాధించింది చంద్రబాబు నాయుడు గారు. అక్కడి నుంచి వారిద్దరి పరిచయం మొదలైంది. ఆ డెవలప్మెంట్ సెంటర్ వల్ల ఈ మధ్యకాలంలో ఒకసారి చూసాం మనం, నాకు ఎగ్జాక్ట్గా ఏ ఛానల్ వాళ్ళదో తెలియదు కానీ కేటీఆర్ ఒక ఛానల్ కన్వెన్షన్లో పాల్గొన్నారు. అలా పాల్గొన్నప్పుడు ఆ మోడరేటరు ఇవాళ హైదరాబాద్ ఎకో సిస్టమ్ మీరే డెవలప్ చేశారని అడిగినప్పుడు కేటీఆర్ చెప్పారు, అండూ క్రెడిట్ తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను, ఇవాళ ఈ అంబియన్స్ డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. అసలు భారతదేశపు ఐటీ మ్యాప్లోనే హైదరాబాద్ లేని రోజుల్లో ఆ రోజుల్లో బిల్ గేట్స్ లాంటి ఒక దిగ్గజాన్ని ఒప్పించి మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్ గ్రౌండింగ్ చేయించింది ఆయన. ఒకసారి మైక్రోసాఫ్ట్ గ్రౌండింగ్ అయినాక ఆ ఎకో సిస్టమ్ డెవలప్ అయింది, దానికి అనుగుణంగా మిగిలిన కంపెనీలన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగిందని చెప్పారు. అదే సత్యం. కాబట్టి ఏంటంటే 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఆయన దావోస్ పర్యటనకి వెళ్తే ఆ దావోస్ పర్యటన సందర్భంగా కూడా ఏ బిల్ గేట్స్ గారి 10 నిమిషాల అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఎదురు చూశారో వారిద్దరి మధ్య ఒకసారి ఒక సాన్నిహిత్యం డెవలప్ అయిన తర్వాత వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారికి బిల్ గేట్స్ గారు ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి అంటే దావోస్కి మరొకసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అని చెప్పని తెలుసుకొని 2017లో అనుకుంటా ఆయన వేరే సమావేశాల్లో ఎంగేజ్ అయ్యి బిజీగా ఉంటే ఆయన ఫ్రీ అయ్యేదాకా బిల్ గేట్స్ గారు వెయిట్ చేసి ఆయన ఫ్రీ అయిన తర్వాత బిల్ గేట్స్ ఆయన కలిశారు.
అప్పుడు మరొకసారి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత 2019కి ముందు కూడా బిల్ గేట్స్ గారు విశాఖపట్నం రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి. రైట్. అప్పుడు ఈ గేట్స్ మిలిందా ఫౌండేషన్ గురించి వీటి గురించి చర్చించి ఇవాళ అంటే ఇక్కడ ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారి నైజం ఎట్లా ఉంటుందంటే ఆయన కార్పొరేట్ సంస్థని మెయింటైన్ చేస్తున్నారా, మీరు కార్పొరేట్ సంస్థ ఏర్పాటు చేయండి. ఆయన కార్పొరేట్ సంస్థ నుంచి నేను ఆ బిజినెస్లతో వైరాగ్యం చెందిన దాన్ని మీకు రాష్ట్రానికే చెందిన సత్యానాథళ్ళు అని అతనికి అప్పచెప్పాను, అతను చూసుకుంటా ఉన్నాడు. ఇవాళ నేను నా సంపాదనతో ఒక చారిటీ యాక్టివిటీ చేస్తున్నా. చారిటీ యాక్టివిటీ చేస్తున్నా కదా సార్, మీరు ప్రపంచ కుబేర్లు మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కదా, అది కూడా మా రాష్ట్రంలోనే చేయండి. ఎటు వేస్తే వదిలేదు, ఏ అవకాశం ఉంటే సో అట్లా ఛానలైజ్ చేసి ఇవాళ మళ్ళీ తిరిగి 2024లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గేట్స్ మిలిండా ఫౌండేషన్ సహకారంతో ఇప్పుడు సంజీవని ప్రాజెక్ట్, రైట్, యాక్చువల్గా హెల్త్ ప్రొఫైలింగ్ ఆఫ్ ఎంటైర్ స్టేట్, అది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే నేను మా పిల్లలు చదివిన స్కూల్ ఉండేది, స్లేట్ ద స్కూల్ అని చెప్పని. ఆ స్కూల్లో మొత్తం పిల్లలందరికీ కంటి పరీక్షలు చేయించారు. ఓకే. అప్పటి వరకు మా అబ్బాయికి ఐసైట్ ఉన్నది మేము గమనించలేకపోయాం. ఓకే. 5వ తరగతిలో ఉండగా ఆ స్కూల్లో ఆ డాక్టర్స్ వచ్చి పిల్లలందరికీ కంటి పరీక్షలు చేయించేటప్పటికి తనకి ఆ సైట్ ఉన్నది బయటపడింది. అచ్చా. అలాగే ఇప్పుడు మనకి మన డే టు డే లైఫ్లో మనకున్న కొన్ని అనారోగ్య సమస్యలు మనం గుర్తించాం. అవును. ప్రాథమిక స్థితిలోనే అనారోగ్య ఆ సిమ్టమ్స్ని మనం కనుక ఐడెంటిఫై చేసి మనకి ఇది రావడానికి ఆస్కారం ఉంది, లేదు మనకి ఇప్పుడే ఇది సోకింది అని చెప్పని కనుక మనకి ఒక కన్ఫర్మేషన్ వస్తే దాన్ని ప్రాథమిక స్టేజ్లోనే దానికి గనక ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ వ్యాధిని శాశ్వతంగా నివారించుకోవడానికి నిర్మూలించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కరెక్ట్. అలా కాకపోతే ఏమవుద్ది, మన డే టు డే అఫైర్స్ లో మనకేముందిలే అని చెప్పని మనం ఎంగేజ్ అయి ఉంటాం. మనకి తెలియంది ప్రమాదకరమైన వ్యాధులు ఏవో సంక్రమిస్తాయి. అవును. అలా సంక్రమించినప్పుడు మనం గమనించుకునేటప్పటికి దాని సివియారిటీ పెరిగిపోయింది. ఆ స్టేజ్ 2, స్టేజ్ 3 అంటారు కదా, అటువంటిది ఏదో స్టేజ్కి రీచ్ అయిపోయింది. అప్పుడు మనం తెలుసుకొని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ఎస్. తగ్గించడం కన్నా రాకుండా జాగ్రత్త పడటం మెరుగంటారు. అవును. రాకుండా జాగ్రత్త పడాలి అని అంటే మొట్టమొదట మనకి ఏమున్నాయో ఐడెంటిఫై కావాలి. అలా కావాలి అని అంటే ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని హెల్త్ స్క్రీనింగ్ చేయాలి. మరి ఇవాళ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి హెల్త్ స్క్రీనింగ్ చేయాలంటే అంత ఈజీ కాదు. అవును. మొట్టమొదట దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, నైపుణ్యం కలిగిన సిబ్బంది ఉండాలి. వీటన్నిటినీ సమకూర్చుకోవాలి అని అంటే కావాల్సిన రిసోర్సెస్ ఉండాలి. కరెక్ట్. పిండి కొద్దీ రొట్టె, డబ్బు ఉంటే ఇవన్నీ సమకూరతాయి. మరి ఆ డబ్బు కావాలి అని అంటే ప్రభుత్వ పరంగా ప్రభుత్వానికి ఉండే ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ లాంటి సేవలకి ఫండ్స్ కేటాయింపు చేసుకోవాలి, హాస్పిటల్ నిర్వహణ కోసం కేటాయింపులు చేసుకోవాలి, ప్రజారోగ్య పరిరక్షణ కోసం కేటాయింపులు చేసుకోవాలి. ఇదే క్రమంలో మరి ఇటువంటి హెల్త్ ప్రొఫైలింగ్ మీద కూడా అదనపు కేటాయింపులు చేసుకోవాలి అంటే ప్రభుత్వానికి సాధ్యం కాకపోవచ్చు. కానీ అటువంటి వాటికి భుజం తట్టి నేనున్నా అని చెప్పని బిల్ గేట్స్ గారు గేట్స్ మిలిండా ఫౌండేషన్ రూపంలో ఆయన ముందుకు వస్తూ ఉన్నారు. అంటే పనిచేసేవాడిని ప్రోత్సహించాలనే ఒక లక్ష్యంతో ఆయన ఒక ఆశయానికి ఖర్చు పెట్టడానికి డొనేషన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ఆశయాన్ని సక్రమంగా సకాలంలో అవసరం ఉన్న ప్రజలకి చేరువ చేయగలిగే చిత్తశుద్ధి, అంకితభావం, పట్టుదల ప్రదర్శించగలిగే పాలకులు ఆయనకు కావాలి. అవును. ఆ పాలకుడు చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఆయనకి ప్రూవెన్ ఫ్యాక్టర్. 3 దశాబ్దాలుగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న పరిచయం. ఆ పరిచయం రూపంలో ఒకనాడు కంపెనీలను రప్పించడానికి ఆయన ఎంతగా పాటుపడ్డారు, రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల ఈయనకి ఎటువంటి చిత్తశుద్ధి ఉంది, ముందు అసలు ప్రజల సమస్యల పట్ల ఈయనకి ఎటువంటి అవగాహన ఉందనేది తొలి పరిచయంలోనే నేను నా ఇంట్లో చెప్పినట్టుగా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. తొలి పరిచయంలోనే బిల్ గేట్స్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఆకట్టుకోగలిగారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచాధినేతలు బిల్ గేట్స్ గారి కోసం వెయిట్ చేస్తారు. అటువంటిది దేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి కోసం
దావోస్లో ఆయన ప్రోగ్రాంలు మొత్తం పూర్తయ్యే వరకు బిల్ గేట్స్ గారు వెయిట్ చేయడం అంటే మామూలు ఇష్యూ కాదు అది. అంటే వ్యక్తిగా ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు పట్ల ఆయన కమిట్మెంట్ పట్ల ఉన్న నమ్మకంతో ఆయనకి వెన్నుదన్నగా నిలవాలనే ఒక నిర్ణయంతో బిల్ గేట్స్ గారు ఆ రోజు వెయిట్ చేశారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆయన చేస్తున్న చారిటీలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా విస్తరించి ఒక లక్ష్యంతో ఇవాళ మరొకసారి అమరావతికి రావటం, ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో సమావేశం జరగటం, ఆ సమావేశం జరిగే క్రమంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఆర్టీజీఎస్ సెంటర్ను కూడా పర్యవేక్షించడం, సాంకేతికతని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత సక్రమంగా సకాలంలో వినియోగించుకోగలుగుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారికి సాంకేతికత పట్ల ఉన్న మక్కువ ఏంటి, ఆయన ఎంత సక్సెస్ఫుల్గా వినియోగించుకుంటారనేది బిల్ గేట్స్ గారికి పరిచయం ఉంది, బిల్ క్లింటన్ గారికి కూడా పరిచయం ఉంది. అవును, ఎందుకంటే సైబర్ టవర్స్కి అమెరికా అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ గారు ఉన్నప్పుడు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆ సైబర్ టవర్స్లోనే బిల్ గేట్స్ గారికి డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ ఇష్యూ చేయించారు ఆన్లైన్లో. అది చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఇప్పటి వరకు నాకు ఎక్కడా డ్రైవింగ్ లైసెన్స్ లేదు, నేను ఇండియాలో హైదరాబాద్లో హైటెక్ సిటీలో నేను ఈ డ్రైవింగ్ లైసెన్స్ పొందగలిగానని చెప్పాను ఆయన. అమెరికాలో కూడా చెప్పుకున్నాడు. ఓకే, సో అటువంటి సాంకేతికతని అందిపుచ్చుకొని దాని ద్వారా ప్రజలకు మెరుగైన పాలన అందించడంలో చంద్రబాబు నాయుడు గారు చూపించే చొరవ పట్ల అవగాహన ఉన్న బిల్ గేట్స్ గారు మరొకసారి రాష్ట్రానికి వచ్చారు. ఇవాళ వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల గురించి ఒక వ్యవసాయ క్షేత్రాన్ని చూస్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వం ఆర్టీజీఎస్ ద్వారా రియల్ టైం గవర్నెన్స్, ఆ రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ద్వారా ఎంత వేగంగా ఏ సమస్యల పట్ల ఏ విధంగా స్పందించగలుగుతుంది, ప్రజల సమస్యలని ప్రభుత్వ పరంగా సాంకేతికతని వినియోగించి ఎంత వేగంగా పరిష్కరిస్తా ఉన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ని, అలాగే ప్రభుత్వాన్ని అంటే ప్రజలకి మనమిత్ర అనే ఒక యాప్ ద్వారా ఎన్ని పౌర సేవలని ప్రజలకు చేరువ చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా బిల్ గేట్స్ గారితో ఆయనకి పరిచయం చేయబోతా ఉన్నారు. అదే క్రమంలో సంజీవని ప్రాజెక్టు కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దాన్ని పూర్తి చేశారు. సుమారుగా 65-70 మందికి అక్కడ హెల్త్ స్క్రీనింగ్ చేసినట్టుగా దాన్ని వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేసి మిగిలిన 174 నియోజకవర్గాల్లో కూడా ఆ సంజీవని ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన హెల్త్ ప్రొఫైలింగ్ని ప్రభుత్వ డేటా స్టోర్లోకి రప్పించి ప్రభుత్వం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒకవేళ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏ అంశాల గురించి రిస్క్ ఫ్యాక్టర్లో ఉన్నారు, వాళ్ళకి ప్రభుత్వ పరంగా వైద్య పరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందించాలి, వీటినన్నింటి గురించి కూడా ప్రభుత్వానికి ఒక అసెస్మెంట్కి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధమైన ఆ ప్రొఫైలింగ్కి స్పాన్సర్షిప్ అందిస్తున్న బిల్ గేట్స్ గారిని, ఆయన ద్వారా అందుతున్న సాంకేతిక సహకారం కానీ ఆర్థిక పరమైన సహకారం కానీ, ఎక్కడో అమెరికాలో ఒక వ్యాపారస్తుడిగా లక్షలాది మంది ఉద్యోగస్తుల్ని నియమించుకొని 100,000 కోట్ల రూపాయల అధిపతి అయిన బిల్ గేట్స్ గారు లాంటి వాడికి ఎక్కడో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో ఇక్కడ ఉన్న ప్రజల అవసరాలని పరిచయం చేసి ఆ అవసరాలకి ఆయన సహాయ సహకారాలు పొందటంలో చంద్రబాబు నాయుడు గారు సాధించిన ఆ సహకారం కానీ, అదే సందర్భంలో అటువంటి తన రెక్కల కష్టం మీద ఎదిగిన ఆ బిల్ గేట్స్ గారు లాంటి వాళ్ళు వాళ్ళ సంపాదనలో నుంచి సొంత లాభం కొంత అనుకొని ఇవాళ సమాజ హితం కోరి వాళ్ళు చేస్తున్న ఈ చారిటీస్ని చూసి స్ఫూర్తి పొందాల్సిన బాధ్యత కూడా ఇవాళ డబ్బే ప్రపంచం, డబ్బు ఉంటే చాలు ఏదైనా పొందగలమా అని చెప్పనే ఒక రకమైన డబ్బు యావతో పరిగెడుతున్న సమాజానికి కూడా ఎంత సంపాదించినా అంతిమంగా ఒక సర్టెన్ స్టేజ్ దాటిన తర్వాత డబ్బే ప్రతి ఒక్కళ్ళు తినరు. ఆ డబ్బు కూడా ఒక స్టేజ్ దాటిన తర్వాత మనకి విరక్తి కలుగుతుంది. అలా విరక్తి కలిగే పరిస్థితి వచ్చిన రోజు అది దాన్ని గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అని చెప్పని మళ్ళీ తిరిగి సమాజ హితం కూడా ఎలా ఖర్చు పెట్టచ్చు, ఏ విధమైన పురోగతి సమాజంలో సాధించవచ్చు అనేది ఇవాళ ట్రెండ్ సెట్టర్గా ఒక రోల్ మోడల్గా ఇవాళ బిల్ గేట్స్ గారు నిలిచిన నేపథ్యంలో ఆయన నుంచి స్ఫూర్తి పొందాల్సిన బాధ్యత అవసరం కూడా ఇవాళ పౌర సమాజానికి ఉంటుంది. అలాగే ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఏర్పడిన ఇన్ని దశాబ్దాల ఈ సాన్నిహిత్యం అనేది 100% రాష్ట్ర ప్రజానీకానికి క్షేమకరం. కాబట్టి ఆయన మరొకసారి రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా 5 కోట్ల మంది ప్రజల తరపున ఆయనకి స్వాగతం చెప్పాలి. అదే సందర్భంలో ఆయన ద్వారా పొందుతున్న ఈ చారిటీ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల తరపున ఆయనకి ధన్యవాదాలు కూడా చెప్పి తీరాలి. రాజేష్ గారు,
ఈ హెరిటేజ్కి సంబంధించి కొత్తగా ఈ సాక్షి మీడియాకి వీళ్ళకి నోటీసులు జారీ చేయటం, ఇది ఎక్కడి నుంచి ఎడిపోయింది అంటే, అసలు యాక్చువల్గా ఇప్పుడు హెరిటేజ్కి సంబంధించి ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన అంశం, స్వామివారి ప్రసాదానికి సంబంధించింది. చివరికి చంద్రబాబు నాయుడు గారే ఈ రకంగా చేశారు, ఆయన హెరిటేజ్ ద్వారా చేశారని చెప్పేసి అని అంటుంటే దీనిని బట్టి ఏమనాలి అంటారు? ఇప్పుడు యాక్చువల్గా నేను ఇందాక నాకు ఒకడు ఇది నిజమేనా అని చెప్పని ఒక మెసేజ్ పంపించారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక క్రిస్టియన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని అష్యూర్ చేశారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుపతిని 2 కొండలకు పరిమితం చేస్తూ తెచ్చిన జీవోని రద్దు చేస్తానని అష్యూర్ చేసి దాన్ని అమలుపరచడం లేదు. తిరుమల శ్రీవారి ద్రోహి చంద్రబాబు అని చెప్పని ఒక పోస్ట్ పెట్టారు. ఓకే. నాకు ఒక అతను ఇది షేర్ చేసి, నిజంగానే చంద్రబాబు నాయుడు క్రిస్టియన్ పక్షపాత, నిజంగానే చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి పట్ల ద్రోహం చేశాడా అని చెప్పని నాకు ప్రశ్నలు సంధించారు. అంటే ఆ ప్రచారం ఎంత పీక్కి తీసుకెళ్లారు. రాష్ట్ర పాలకుడుగా సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల హితం కోరి, వాళ్ళ క్షేమం కోరి ప్రభుత్వపరమైన సంక్షేమాలు అందించడం కోసం వివిధ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు. రైట్. అదే క్రమంలో రాష్ట్రంలో ఉన్న క్రిస్టియన్ జనాభాను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం ప్రత్యేక క్రైస్తవ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానంటే చెప్పుండొచ్చు. అది దానికి పాలకుడుగా క్రైస్తవులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం అంటే దాని అర్థం రాష్ట్రంలో ఉన్న హిందువులకి, హిందువుల ఆలయాలకి, హిందూ దేవతలకి వ్యతిరేకాన్ని కాదు కదా. ఎట్లా అవుతుంది? ఇవాళ ముస్లింలకి హజ్ యాత్రకి ప్రభుత్వాలు స్పాన్సర్షిప్ ఇస్తూ ఉన్నాయి. హజ్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వ పరంగా సహకారాలు అందిస్తూ ఉన్నాయి. అట్లని చెప్పని ఇవాళ పుష్కరాలు లాంటివి వచ్చినప్పుడు పుష్కరాల నిర్వహణని ప్రభుత్వం గాలికి వదిలేయట్లేదు కదా. అవును. ఇవాళ పుష్కరాలను కూడా అంతే ప్రతిష్టాత్మకంగా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు కదా. కాబట్టి ఇక్కడ ఒక మతానికి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు ఆ మతం అనుసరించే వాళ్ళకి ఇచ్చే అష్యూరెన్స్ని మిగిలిన మతాల పట్ల ద్వేషంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటే ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అని అంటే, ఆల్రెడీ సుప్రీంకోర్టు ద్వారా నియమించబడ్డ సిట్టు న్యాయస్థానానికి సబ్మిట్ చేసిన ఛార్జ్షీట్లో 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నకిలీ నెయ్యి లాంటి పదార్థాన్ని, అవును, రసాయనాలు, నెయ్యి కూడా కానీ ఒక కెమికల్ సొల్యూషన్ నెయ్యిని భ్రమింపజేస్తూ 68 లక్షల కిలోలు శ్రీవారికి సరఫరా చేయబడింది. వందలాది కోట్ల రూపాయలు దోపిడీ జరగటమే కాకుండా కోట్లాది మంది భక్తుల మనోభావాలని గాయపరిచారు అని చెప్పని ఎప్పుడైతే వెల్లడైందో దాని నుంచి డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఏం చేస్తున్నారు? అరే మాది చిన్న గీత అంటున్నారు, చంద్రబాబు చూడండి మా పక్కన ఎంత పెద్ద గీతో, మాకంటే పెద్ద ద్రోహం చేశాడు అని చెప్పని ఎక్కడెక్కడి నుంచో బోడిగుండికి మోకాలికి ముడేసి ఇవాళ ఇందాపూర్ డైరీ అనే డైరీ ద్వారా ఆ ఇందాపూర్ డైరీకి బోలేబాబా డైరీకి చుట్టరకం ఉన్నట్టు, ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి చుట్టరకం ఉన్నట్టు, తద్వారా బోలేబాబా డైరీకి హెరిటేజ్కి చుట్టరకం ఉన్నట్టు చంద్రబాబే ఈ నకిలీ నెయ్యిని సరఫరా చేయించాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో చంద్రబాబే ఈ సరఫరా చేయించాడన్న అర్థం స్ఫురించేలాగా ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ హెరిటేజ్ సంస్థ సాక్షి యాజమాన్యానికి లీగల్ నోటీసులు పంపిస్తా ఉంది. అంటే తమ కంపెనీ తరపున పదే వివరణలు ఇస్తున్నా ఆ వివరణల్ని పరిగణలోకి తీసుకోకుండా దురుద్దేశపూర్వకంగా తమ మీద దుష్ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే ఇవాళ హెరిటేజ్ అనేది కస్టమర్ బేస్డ్ కంపెనీ. ప్రతిరోజు వాళ్ళు పాలు ప్రతి ఇంటికి సరఫరా చేసే సంస్థ అది. సో ప్రతిరోజు కోట్లాది మంది ప్రజలకి వినియోగించుకునే పాలతో ముడిపడి ఉన్న అంశం. ఇవాళ ఇటువంటి ప్రజలలో ఇటువంటి చెడు అభిప్రాయాలు కలిగే విధమైన ప్రచారాలు చేయటం ద్వారా వాళ్ళు కల్తీ పాలను సరఫరా చేస్తా ఉన్నారు, వాళ్ళు కల్తీ నెయ్యిని సరఫరా చేశారు అన్న ఈ ప్రచారాలు చేయటం ద్వారా కోట్లాది మంది కస్టమర్ల నమ్మకాన్ని కంపెనీ నుంచి దూరం చేసే ఒక లక్ష్యంతో, దురుద్దేశంతో
చేస్తున్నట్టుగా. Right. అంటే ఇక్కడ కారణం కూడా ఏంటి, మా ప్రభుత్వంలో జరిగిన ఈ తప్పును నువ్వు గనక వెలికితీసే క్రమంలో నువ్వు గనక అలా వెలికితీస్తే నీ మూలమైన నీ కుటుంబ కంపెనీని మేము దెబ్బ కొడతాం. అంటే టిట్ ఫర్ టాట్, నువ్వు మా జోలికి వస్తే మేము నీ జోలికి వస్తాం. నీ మీద నువ్వు తప్పు చేసావా చేయలేదో తర్వాత సంగతి, కానీ నీ మీద అటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగించడంలో మేము సక్సెస్ అవుతామని చెప్పని ఒక అభిప్రాయంతో ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఎవరు ఏ కంపెనీని నిర్వహిస్తా ఉన్నారు, ఆ కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది, ఆ కంపెనీకి ఉన్న కస్టమర్స్ ఇన్ని దశాబ్దాలుగా ఆ ప్రోడక్ట్ వినియోగిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఆ కంపెనీ ప్రోడక్ట్ మీద ఆ కంపెనీ పట్ల ఒక స్పష్టత ఉంటుంది. అవును. ఎలా అయితే నేటి ఈ జగన్మోహన్ రెడ్డి నాయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ రోజుల్లో మార్గదర్శి డిపాజిట్ల అంశంలో ఏ విధమైన హంగామా చేశాడో చూసాం. ఒక ప్రభుత్వం మార్గదర్శి మీద విరుచుకుపడి వాళ్ళ ఆర్థిక అవకతవకలు పాల్పడుతూ ఉన్నారు, వాళ్ళు దివాళా స్థితిలో ఉన్నారు, వాళ్ళు ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లు తిరిగి చెల్లించలేరు, అలా చెల్లించలేని క్రమంలో డిపాజిట్లదారులు మునిగిపోతారు అని చెప్పని అసెంబ్లీలో చర్చలు జరిపారు, సిఐడి కేసులు నమోదు చేశారు, విచారణ జరిపించారు. కానీ నాడు కంపెనీ అంటే మార్గదర్శి యజమానిగా ఉన్న రామోజీరావు గారు ఒక్క 2 నిమిషాలు వీడియో రిలీజ్ చేశారు. ఆయన ఏమని రిలీజ్ చేశారు, మా సంస్థ మీద ఇప్పుడు జరుగుతున్న దుష్ప్రచారాల నేపథ్యంలో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నాది. ఇవాళ మేము డిపాజిట్లు తీసుకున్నది వాస్తవం, అలా తీసుకున్న డిపాజిట్లని అనా పైసలతోటి తిరిగి చెల్లించగలిగే సామర్థ్యం మాకుంది, మాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, మా ఆస్తులు అమ్మైనా సరే మీ ప్రతి చివరి పైసా వరకు తిరిగి ఇప్పించే బాధ్యత నాది అని ఆయన ఒక 2 నిమిషాలు వీడియో రిలీజ్ చేశారు. 2 లక్షల మంది డిపాజిట్దారులు. ఈ 2 లక్షల మంది డిపాజిట్దారుల్లో ప్రభుత్వ వర్షన్ పట్ల ఆందోళన చెంది ఒక్కరైనా ముందుకొచ్చి రామోజీరావుకు వ్యతిరేకంగా మార్గదర్శికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తారేమోనని చెప్పని ఎదురు చూశారు. కానీ 2 లక్షల మంది డిపాజిట్దారులు రామోజీరావు గారి ఆ 2 నిమిషాల వీడియోకి విలువిచ్చారు తప్ప ఒక ప్రభుత్వం చేస్తున్న యుద్ధాన్ని కనీస వెంట్రుక వాసి కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలా. దాంతో అరుపులు అరిసి 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 ఇప్పటిదాకా ఉండవల్లి కుమార్ రూపంలో అరుస్తానే ఉన్నారు. కానీ రామోజీరావు గారు ఏ రోజో 2,300 కోట్ల రూపాయల ఆ చెల్లింపులు చేసేశారు. చెల్లింపులు అయిపోయిన తర్వాత ప్రొసీజరల్ వైలేషన్ గురించి పదే పదే మాట్లాడుతూ ఉంటారు. ఆఖరికి మొన్న న్యాయస్థానంలో ప్రొసీజరల్ వైలేషన్ కేసు కూడా కొట్టేశారు. రైట్. అంటే 2 లక్షల మంది వినియోగదారులకే రామోజీరావు గారు ఏంటి, ఆ సంస్థల నిర్వహణ ఎలా ఉంటుంది, వాళ్ళ ఆర్థిక క్రమశిక్షణ ఎలా ఉంటుంది, వాళ్ళ చెల్లింపులు ఎంత పారదర్శకంగా ఉంటాయి అనేది ఉన్న నమ్మకం ఇన్ని దశాబ్దాల హెరిటేజ్ సంస్థ బ్రాండింగ్ ని దెబ్బతీయాలి, ఆ కస్టమర్స్ లో ఒక దురభిప్రాయాన్ని కలిగించాలి, తద్వారా హెరిటేజ్ని ఆర్థికంగా దెబ్బతీయటం ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఎమోషనల్ గా నువ్వు మా జోలికి వస్తే మేము హిట్టింగ్ బిలో ది బెల్ట్, నీ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టగలం, మా చేతిలో ఉన్న యంత్రాంగం, మా చేతిలో ఉన్న మా సొంత మీడియా ద్వారా, మా సోషల్ మీడియా ద్వారా ఎటువంటి దుష్ప్రచారాన్ని చేయగలుగుతామనే ఒక బెదిరింపు ధోరణికి వైసీపీ దిగింది. ఈ నేపథ్యంలోనే హెరిటేజ్ సంస్థ కూడా తమ మీద, తమ క్రెడిబిలిటీ మీద ఈ రకమైన దాడి జరుపుతున్న నేపథ్యంలో వాళ్ళని కూడా సూటిగా స్పష్టంగా వాళ్ళ కళ్ళల్లోకి చూసి నిజాయితీగా నిర్భయంగా న్యాయస్థానంలోని ఢీకోవాలనే లక్ష్యంతో వాళ్ళు లీగల్ నోటీస్ పంపించారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్యకాలంలో లోకేష్ కూడా గతంలో సిఏఏ కన్వెన్షన్ జరిగిన సందర్భంగా చిన్నబాబు తిండికి 25 లక్షలు అని చెప్పని ఒక కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో 3 రోజుల్లో లోకేష్ 25 లక్షల రూపాయల స్నాక్స్ తినేశాడు అని చెప్పని చేసిన దుష్ప్రచారం నేపథ్యంలో లోకేష్ ఒక తిండిపోతుగా చిత్రీకరించిన నేపథ్యంలో తను కూడా లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక సందర్భంలో కాకుండా ప్రతిరోజు సాక్షి ద్వారా చేసే ప్రచారాలు ఇవే. ప్రతిరోజు సాక్షిలో రాసే కథనాలు కానీ వాళ్ళ మీడియా ద్వారా చేసే ప్రసారాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అంటే నిజానికి వాస్తవానికి దగ్గరగుండే సమాచారం ఉండని నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి సాక్షి కథనం మీద కూడా చట్టపరంగా ప్రొసీడ్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ నీ చేతిలో ఒక మీడియా ఉందని చెప్పని పత్రికా స్వేచ్ఛ మాటన ఎవరి వ్యక్తిత్వానికైనా పాల్పడతా, ఎవరి బ్రాండింగ్ అయినా దెబ్బతీస్తానని చెప్పని తమ యజమాని పొలిటికల్ ఎజెండాలో భాగంగా తమ యజమానికి రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న అందరి వ్యక్తిత్వాలకు పాల్పడటం ద్వారా
తమ యజమానికి ఎలివేషన్ రప్పించడం అనే ఒక ప్రాసెస్ని సాక్షి ఫాలో అవుతున్న నేపథ్యంలో ఒక అసలు పత్రికా యాజమాన్యపు విలువలు కాకుండా ఈ రాజకీయపు ఎజెండాలో భాగంగా వాళ్ళ ఈ కథనాలు ప్రచురించి ప్రసారాలు చేసి తమ వ్యక్తిత్వానికి పాల్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ బ్రాండింగ్ని దెబ్బతీస్తున్నారు, ప్రాంత బ్రాండింగ్ని దెబ్బతీస్తున్నారు, అలాగే నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీని కూడా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజర్లో ఉన్న సాక్షి యాజమాన్యం, సాక్షి సంస్థ ఇంకా అసలు తమ మీద ఎందుకు ఆరోపణలు ఉన్నాయి, తమ సంస్థలు ఎందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లో సీజ్ అయి ఉన్నాయి అనేది ఏ రోజు ఏ సందర్భంలో కూడా వివరణ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా తన సొంత కుటుంబ యాజమాన్యంలో ఉన్న సంస్థల ద్వారా తన రాజకీయ ప్రత్యర్థుల పట్ల ఈ వాళ్ళ భవిష్యత్తు పట్ల వాళ్ళ రాజకీయ ప్రస్థానాన్ని చెలగాటమాడే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ హెరిటేజ్ సంస్థ ద్వారా ప్రారంభించిన ఈ లీగల్ బ్యాటిల్ అనేది సాక్షిని కట్టడి చేసే విషయంలో కొంతవరకైనా సరే సఫలీకృతం అవుద్ది. అదే క్రమంలో సాక్షి ద్వారా చేసే ప్రతి దుష్ప్రచారాన్ని కూడా ఇదే విధంగా లీగల్గా కౌంటర్ చేయాలి. వాళ్ళకి ఏ సమాచారం ప్రాతిపదిక మీద వాళ్ళు ఈ విధమైన ప్రచారం చేశారో వివరణ ఇప్పించి తెరాల్సిన బాధ్యత కూడా న్యాయస్థానాల మీదే ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.